హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సండే ఎలా జరిగింది? ఎలా స్పెండ్ చేశారు మీరు? నాకైతే పాపతోనే సరిపోయింది, ఎందుకంటే తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో వెనస్డే నుంచి తనని ప్రిపేర్ చేశాను. ఇంకా ఇంట్లో వర్క్స్ అలానే ఉంటాయి కదా ఒక హౌస్ వైఫ్కి. సో అలా అయిపోయిందన్నమాట. ఇంకా బాబు చెప్పాను కదా 18 months బాబు ఉన్నాడని. సో తనతో స్పెండ్ చేయాలి కంపల్సరీగా, పాప బాబుతో. సో నిన్నైతే సండే అలా గడిచిపోయింది. ఇంకా ఈరోజు వచ్చేసి పాప స్కూల్కి వెళ్ళిపోయింది, బాబు కూడా పడుకున్నాడు. సో నేను ఇంకా నా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. చెప్పాను కదా 4 days బ్యాక్ క్లాస్ 11th ఎకనామిక్స్ స్టార్ట్ చేశాయని ఎన్సీఆర్టీ. సో అదైతే ఎండ్కి వచ్చేసింది, కంప్లీట్ అయింది. ఇంకా మిగతావి కూడా ఎన్సీఆర్టీస్ అయితే కంప్లీట్ చేయాలి. ఫస్ట్ నేను టార్గెట్ ఎన్సీఆర్టీ అయితే కంప్లీట్ చేయాలని పెట్టుకున్నాను, ఎందుకంటే బేసిక్స్ అనేవి లేకపోతే మనకి ఫర్దర్గా ఏమీ అర్థం కాదు. సో అందుకని ఫస్ట్ వచ్చేసి ఎన్సీఆర్టీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో నేను సివిక్స్, అలాగే ఎకనామిక్స్, జియోగ్రఫీ, హిస్టరీ అన్నిటికీ సపరేట్గా నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. A4 షీట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను, మొన్న వీడియోలో చెప్పాను కదా A4 షీట్లో ప్రిపేర్ చేసుకుంటున్నానని. సో అలాగే, ఎందుకంటే నా ఓన్ నోట్స్ నేను ప్రిపేర్ చేసుకుంటే నాకు రివిజన్కి చాలా ఈజీగా ఉంటుందని. టైం అయితే చాలా తక్కువగా ఉంది, నాకేం అర్థం కావట్లేదు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. సో ఎలా అయితే ఈసారి అటెంప్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను, అందుకే చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాను. ఏదైనా సరే సిచ్యువేషన్స్ వచ్చినా సరే నేను కంప్లీట్ చేయాలనేది టార్గెట్ మాత్రం నేను పెట్టుకున్నాను. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే మనం ఏదైనా సాధించగలం అనేది ఉంటుంది కదా. సో అలాగే ఒక హౌస్ వైఫ్గా చేయడం అనేది చిన్నపిల్లలతో అది కొంచెం కష్టంగానే, బట్ అది ఏమంటారు, ప్రతి ఒక్కరు చాలామంది అయితే ప్రిపేర్ అవుతున్నారు ఓవర్కమ్ అయ్యి. సో నేను ఎందుకు చేయలేను అనేది నాకు ఒకటి ఉందన్నమాట. సో నేను కూడా కష్టపడితే ఏదైనా సాధించగలం అనేది నా ఒపీనియను. సో కొంచెం అయితే కష్టపడతామేమో, దాని తర్వాత ఈజీగా ఉంటుంది.